గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతూ గ్రామంలో ఉండే మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చింది. వారం రోజుల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇది ప్రతి గ్రామంలో నేను చెప్పేది, ఆ గ్రామం ఈ గ్రామం కాదు. అదే కాకుండా మహిళలు పనిచేయడానికి ఒక వర్క్ షెడ్ కూడా, మహిళా సంఘ భవనానికి పక్కనే ఒక వర్క్ షెడ్, వాళ్ళు ఒక వర్క్ చేసుకొని వాళ్ళు పని చేసినటువంటి ఏదైతే పదార్థాలు కానీ మెటీరియల్ కానీ ఏదైతే ఉంటే మార్కెట్లో అమ్ముకోవడానికి మాదాపూర్ దగ్గర వాళ్ళకు ఒక మంచి కోట్ల రూపాయల వ్యయం చేసినటువంటి షాప్స్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి, పెట్రోల్ బంక్స్ ఇచ్చి, వాళ్ళకు బస్సులు ఇచ్చి, ఆర్టీసీ డిపోలతో వాళ్ళకు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసి, ఈ విధంగా మహిళలను కోటీశ్వరులు చేయాలన్న తపనతో, ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తడం. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గత 10 ఏళ్లలో ఏ విధంగా జరిగినాయి, మేము వచ్చిన 2.5 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా జరిగిందన్నది కళ్ళకు కనబెట్టినట్టుగా కనబడుతున్న సందర్భం లోపల అక్కడ వారి యొక్క కేటీఆర్ యొక్క చెల్లెలు ఏదైతే కొత్తగా పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆమె ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కేటీఆర్కు మైండ్ దొబ్బింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. చెల్లెల పార్టీ తన పార్టీని ఎక్కడ మింగేస్తుందో అన్న భయం, ఆ ఘోష ఆయన మాటల్లో కనబడుతుంది. ఈ యొక్క అక్కడక్కడ చిన్న చిన్న చేరికలని అవన్నీ ఇవన్నీ చేస్తే అది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. ఈ యొక్క మునిగిపోయే పడవ లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీలో చిల్లుబడ్డాయి, ఆ పడవ కూడా చిల్లుబడ్డాయి, దాంట్లో చేరేటోళ్ళు కూడా ఎవరు లేరు. మీ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నాడో ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన ఉంటున్న నివాసం ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లో ఉండి ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలుసుకోకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పుడో ఇప్పుడో ఒక మీటింగ్ పెడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీరు గతంలో చేసినవి, నేను గతంలో సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను, జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండి 2014 లోపల మీరు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు పేడీలు వేసి రోడ్ల మీద తిప్పుతున్న దృశ్యాలు రైతు కూలీలకు వాళ్ళ కళ్ళల్లో చెదిరిపోని విధంగా రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా కనబడుతున్నాయి. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. ఇతను కేటీఆర్ ఏమనుకుంటుండంటే కేసీఆర్ ఒక రైతు బాంధవుడు, ఆయన ఏదో మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడితే ఓట్లు పడడం కాదు, ఒక్క ఎంపీ సీట్ రాలేదు. మీకు అందరు కూడా తెలిసిన విషయమే. మీ యొక్క పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఎంత శాతం ఓట్లు వచ్చినాయి, ఏ విధంగా మీ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ పరిస్థితి ఏ దారి దిగజారిపోయింది అనేది కూడా దిగజారుతున్నారు. ఏ విధంగా అయితే మీ యొక్క కుటుంబం కూడా ఆస్తుల గురించి కీచులాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ప్రజల లోపల చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి రైతు గురించి, రైతు బంధు గురించి కేటీఆర్ మాట్లాడితే జోకర్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల గురించి, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు నిలుపుకోవడానికి అహోరాత్రులు పనిచేయడం అనేది చూస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.